అమ్మవారికి నైవేద్యంగా బెల్లం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నామండి. దాన్ని 4 అవర్స్ నానబెట్టుకున్నాం. పప్పును బాగా శుభ్రంగా కడిగి పప్పులో నీరంతా స్ట్రైన్ చేసి ఆ పప్పుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. గారెల పప్పులో నీరు పోయకుండా ఇలా రుబ్బుకోవాలి. మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇలా చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. దానిలో 1 కప్పు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ని మళ్ళీ అదే గిన్నెలో వేసుకుని మరగనివ్వాలి. పాకం మరీ ముద్రగా కాకుండా ఇలా గులాబ్ జామ్ పాకంలా చేసుకుని 4 యాలకులు మెత్తగా కొట్టి ఆ పాకంలో వేసుకుని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ కట్టి మూత పెట్టుకోవాలి. పాకం వేడిగానే ఉండాలి. ఇలా రుబ్బిన పిండిని చెయ్యి తడి చేసుకుని కొంచెం ఉండలా తీసుకుని ఇలా గారెలా ఒత్తుకోవాలి. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి ఆయిల్ పోసి వేడవనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత ఇలా గారెల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు చేత్తో ఒత్తుకోవడం సరిగ్గా రాకపోతే ఇలా స్ట్రైనర్ మీద కూడా పెట్టుకుని గారెల్లా చేసుకుని నూనెలో వేసుకోవచ్చు. లేదా ఇలా కవర్కి ఆయిల్ రాసుకుని ఇలా గారెల్లా ఒత్తుకుని కూడా వేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకుని వేయించుకోకూడదు. హైలో పెడితే గారెలు పైన రంగు వచ్చేసి లోన అసలు వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని నూనె అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా తీసిన గారెలను వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే పాకం అంతా బాగా పీలుస్తుంది. ఇలా పాకంలో గారెలను ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, తీయగా బెల్లం గారెలు రెడీ అయిపోయాయి.